ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గతంలో గూడా జరగొచ్చు. అంటే అవును. పెద్ద పెద్ద వాళ్ళు దాసనారాయణ అవును. గారు, అవును. వీళ్ళు రామానాయుడు గారు ఉన్నప్పుడు గూడా అవును. జరగొచ్చు గానీ, బయటికి రాకుండా లోపట లోపట వాళ్ళు సజెస్ట్ చే అవును. జస్టిఫై చేసేవాళ్ళు గదా! అవును. అవును. ఇప్పుడు ఆ లోటు కనిపిస్తుందా సార్? అంటే మీరు గూడా ఉన్నప్పుడు? దాసరి గారి లేని లోటైతే 100% కనిపిస్తుంది. ఏ ఓహ్! చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా హ్మ్. గురుగారు ఇలా జరిగింది అనంటే ఆయన డెఫినిట్‌గా మా వైపు నిలబడేవారు. నిర్మాతల వైపు నిలబడి ఫస్ట్ అంటే ఏదైనా ఉండని ఫస్ట్ ఏం గొడవ జరిగినప్పుడు ముందు సినిమా కోసం పనిచేయండి. సినిమాని బతికించండి బయటికి అని చెప్పి, తీయండి. బయటికి తీయండి అని చెప్పి చెప్పేవారు. ఇవాళ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి అయింది. హ్మ్. అంటే మాకు అండ్ ఇది తర్వాత మా డైరెక్షన్ విన్న తర్వాత ఆవిడ పాపం ఆవిడ బాధలోను ఆవేశాలు అంటే మేము కౌన్సిల్‌కి రాకముందు ఆవిడ అదే. అదే. మా దగ్గరికి కౌన్సిల్‌కి రాకముందే కుక్కలతో పోలుస్తూ ఓహ్! ట్వీట్ చేసింది. ఆ! డైరెక్టర్‌ని కుక్కతో పోల్చి ట్వీట్ చేసింది అని అన్నప్పుడు కూడా నాకు తెలీదు అది ఆ! విషయం. అదే. అదే. తర్వాత ఎవరో చెప్పారన్నమాట. వేటూ న్యూస్‌లో వచ్చిందండి. ఎస్ఎంలో ఎస్ఎం అంటే ఏంటో కూడా తెలీదు నాకు. హ్మ్. హ్మ్. దీంట్లో పోస్ట్ చేశారు. కుక్కలతో పోల్చారు అని చెప్పేసనంటే అవునా! నేను సరే అన్నాను. తర్వాత విష్ణుప్రియని అవును. ఏం అవసరం తనకి? ఆమెకి డబ్బులు కేవలం యాక్టింగ్‌కి ఇస్తారు. ప్రమోషన్‌కి ఇవ్వరు అని చెప్పేసి అని ఆవిడ ఆమెకు తెలీదు. అగ్రీమెంట్ ఏంటి తెలీదు. అక్కడ ఏం యాక్టింగ్‌కే ఇస్తారమ్మా, చేశారు ప్రమోషన్‌కి ఇయ్యరు. ఆ! ఈమెకెందుకు ప్రాబ్లము? అంతే కదా! అడుగు సంబంధం పెడితే లేదు. పైసలు, మొఖం చూపెడితే పైసలు ఆ! ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? అంతే గదా! సో, దాన్ని కూడా నాకు బాధేసింది. తర్వాత కౌన్సిల్‌కెళ్ళినప్పుడు వరలక్ష్మి గారితో కూడా అడిగాను. అమ్మ హ్మ్. కుక్కలతో పోల్చడం ఏంటి? ఒక పెద్ద కదా! అంతే గదా! నేను అంటే అవతల మనిషి డైరెక్టర్ అనేవాడు కంపల్సరీగా ఒక కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనమాట. నేనే కాదు నన్నంటే ఎవరైనా మనిషి అంతే గదా! మనిషిదే కదా! మీరు కోపమొచ్చింది. మీరు డైరెక్ట్‌గా అడగండి ఫోను చేసి, "ఏంటి సార్ మీరు ప్రెస్‌లో ఇలా మాట్లాడారు" అని అడిగితే సంతోషం గానీ, ఇలా అనడం అది బాధేసింది. సరే, తర్వాత క్షమాపణ అనేది మనం మన గుణం గాబట్టి, సరే నేను వదిలేసాను. పట్టించుకోలేదు. మళ్ళీ ఆ క్వెషన్ అడిగితే ఏమన్నారు? ఏమనలేదు సైలెంట్‌గా ఉన్నారు. హ్మ్. అండ్ మాకు డైరెక్షన్ యూనియన్ కూడా ఇప్పటిదాకా రియాక్ట్ అవ్వలేదు. హ్మ్. అంతే గదా! డైరెక్షన్ యూనియన్ ఒకటుంది. ఆ యూనియన్‌లో వాళ్ళు కూడా ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. మామూలుగా అయితే రియాక్ట్ అవుతారు. అదే గదా! డైరెక్టర్‌ని ఇలాగ కుక్క అన్నావేంటి అని చెప్పేసి రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వలేదు. తర్వాత ఎవరో చెప్పారు ఇలాగా డైరెక్షన్ యూనియన్ వాళ్ళకి నిన్న పోస్ట్ చేసామండి ఇలాగ అన్నారు అని చెప్పేసి అంటే ఇంక వదిలేయండి పర్లేదన్నాను. సినిమానే రిలీజ్ అయిపోయింది. దీనికి మళ్ళా ఆ ఇష్యూని తీసుకొని మనం అందరం గొడవ చేసుకుంటూ కూర్చోవడం హ్మ్. అనవసరం అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. నేను కూడా మెంబర్‌గా ఇదే యూనియన్‌లో దాదాపు 2001 అంటే 25 ఏళ్ళు అయిపోయింది. హ్మ్. 25 ఏళ్ల నుంచి ఓహ్! మెంబర్‌ని. ఓకే. మన యూనియన్‌లో మెంబర్‌ని, మన డైరెక్టర్స్ యూనియన్ మెంబర్‌ని వాళ్ళు కనీసం ఏమైంది ఇలా జరిగిందంటే గొడవ, లేదా మిమ్మల్ని కుక్క అన్నారు, నక్క అన్నారు. కుక్క అన్నది వైరల్ గూడా చేశారు గదా! అవును. అందరూ వైరల్ చేశారు. తర్వాత ఇవన్నీ చేస్తున్నారు. ఏంటి సమస్య అని అడిగిన వాళ్ళు లేరు. దాసరి గారు ఉంటే మాత్రం ఖచ్చితంగా దర్శకుడి వైపు నిలబడేవారు. నిర్మాతల వైపు నిలబడేవారు. ఆఫ్‌కోర్స్ ప్రసన్న కుమార్ గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో మా వైపు నిలబడి సపోర్ట్ చేశారు. హ్మ్. ఆయనొకరు సపోర్ట్ చేసి, సరే ఆయన కూడా ఏంటంటే క్షమాపణ చెప్పండి. చెప్తే మీదేం పోదు. ఎందుకంటే మనం సినిమా బతకాలి. సినిమా రేపు తెల్లారితే రిలీజ్ పెట్టుకొని గొడవలంతా ఎందుకు అనంటే, నేను చెప్పాను. చెప్పిన తర్వాత నిన్న ప్రసన్న కుమార్ గారే వచ్చారు ప్రెస్ మీట్‌కి నిన్న. అవును. వచ్చి ఆయన కూడా చెప్పారు ఏంటంటే, సంజీవ్ మేగూటి తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పారు. పెద్ద మనసు చేసుకొని ఆయన సహనం, ఓపిక, తన పెద్దరికం నాకు చాలా బాగా నచ్చింది. సో, డెఫినిట్‌గా చాలా మంచి స్థాయికెళ్తారు అని చెప్పేసి నిన్న ప్రెస్ ముందు అందరి ముందు హైలైట్ చేశారన్నమాట. హుహు. ఎందుకంటే నా గమ్యం వేరు, నా లక్ష్యం వేరు కాబట్టి నేను కూడా ఏది సీరియస్‌గా తీసుకోవట్లేదు. అదే. తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే వెళదాం ఇంకా ఉంది. ఇవాళ మన టైము, రేపు ఇంకోరి టైము. ఇవాళ అన్నవాళ్ళే ఏ స్థాయిలో ఎవరుంటారో తెలీదు కదా! మన చేతిలో యెస్. ఏముండదు. మనం ఒకరిని ఇప్పుడు మీరు సినిమా జేశారు. అవును. ఆ సినిమా మీకు మళ్ళీ ఈ స్థానాన్ని ఇచ్చుండొచ్చు. లేతే ఇంకో స్థానాన్ని అది ఇచ్చుండొచ్చు. ఆటోమేటిక్‌గా అంతే కదా! దొరికిపోతుంటది. అంతే ఒకటి గదా! అలాగే 'పోలీస్ కంప్లెయింట్' అనే సినిమా జరిగిన సంఘటన నాకు చాలా ఫేమ్ తెచ్చిపెట్టింది. జనాల్ని ఇంట్రొడ్యూస్ దగ్గర తీసి జేసింది. ఇంట్రొడ్యూస్ చేసింది. కానీ ఒక రకంగా జెప్పాలంటే వరలక్ష్మి గారికి మీరు థాంక్సే జెప్పాలి. థాంక్స్ చెప్పాలి నిజంగానే కరెక్టే. నిజంగా. ఎందుకంటే వచ్చుంటే అసలు మీరు బయటికి రాకపోయేటిది. అవునవును. అయిపోయేది. అసలు అవును. మూవీ గురించి కూడా వరలక్ష్మి గారిది ఇంకొక మూవీ వస్తుంది అనుకునేవాళ్ళు అవును. గానీ, అవును. అవును. ఇది దేవుడు మీ మంచి కోసమే, నా మంచి కోసమే మీ చేశాడు. మూవీ మంచిగా మీ అవునవును. హార్డ్ వర్క్, అ 'పోలీస్ కంప్లెయింట్' మూవీని వైరల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే అవును. ఆమెను ఆపేయడం జరిగింది. అవునండి. అవునండి. అది ఇది మాత్రం సారీ గిరితో కాదు, ఫస్ట్ థాంక్సే జెప్పాలి. వరలక్ష్మి గారు రాకపోవడమే మంచిగయింది. ఏదో ఒక రకంగా అనుకోని. నిజంగా మంచయితే జరిగింది నాకు. ఆ! సినిమాకి చాలా మంచి జరిగింది. యాహ్! ఇవాళ ఉన్న కలెక్షన్స్ ఏదైతే ఉందో ఆహ్,
వేరే వేరే అంటే వైజాగ్లో కానివ్వండి, ఈస్ట్ వెస్ట్లో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, ఈ తెలంగాణలో కానివ్వండి కలెక్షన్స్ అంటే కనీసం సినిమా థియేటర్కి రాని రోజులు ఇప్పుడు. Yeah. సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూశాక 10 మంది చూస్తే నచ్చితే ఇంకో 10 మందికి చెప్తారు. వాస్తవం. సో అలాగా పెరిగిందే మాకు. శుక్రవారం మొదలైన ఇది నిన్నటికి పెరిగింది, నిన్న థియేటర్లు పెరిగాయి, ఇవాళ కూడా పెరుగుతున్నాయి. సో నేను వైరల్ అవ్వటం కన్నా సినిమా డైరెక్టర్గా సక్సెస్ అయ్యాను దీని ద్వారా. అండ్ సంజయ్ మేగుటి అనే వ్యక్తిని పరిచయం చేసింది మాత్రం ఒకటి కాదు 100 సార్లు చెప్తాను, మీడియానే పరిచయం చేసింది. నిజంగానే మీరు అన్నట్టుగా వరలక్ష్మి గారికి ఈ రకంగా కూడా థ్యాంక్స్ చెప్పాలి. అంతే. ఇంకొకటి విషయం ఏంటంటే విష్ణుప్రియ గారు అన్నారు కదా ప్రమోషన్స్ కి డబ్బులు ఇయ్యరని. మీ ప్రమోషన్ అండి, ఒక మూవీ ఇప్పుడు మీరు హిట్ అయిందంటే వేరే ప్రాజెక్ట్ వస్తుంది కదా, లేకుంటే ఎవరిస్తాడు? అంతే కదా. డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ప్రమోషన్, మూవీ ప్రమోషన్ కాదు, వీఆర్ ప్రమోటింగ్ అవర్ సెల్ఫ్. మన ప్రాజెక్ట్ మనం చేసుకుంటున్నాం, మనం యాక్ట్ చేసింది, వాళ్ళకి డబ్బులు కట్టేసి మీ ప్రమోషన్ కి వాళ్ళు ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఇది తీసేయండి సార్. ఇది మెయిన్ గా మీరు ఏదైతే ఉందో కంప్లైంట్ రేజ్ చేసి ప్రమోషన్ కి ఒక్క ఆర్టిస్ట్ కూడా రూపాయి పే చేయరని. ఇప్పుడు ఈ మూవీ ప్రమోట్ హిట్ అయితేనే కదా నీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేది. ఇవాళ వరలక్ష్మి గారికి ఎందుకు తీసుకుంటున్నారు ఇక్కడ? మ్యాన్షన్ హౌస్ కొన్ని సినిమాలు ఒక ఫేస్ వాల్యూ వచ్చింది, సక్సెస్ అయింది కాబట్టే కదా. ప్రమోషన్ లేకుండా నీకు ఎవరిస్తారు ఆఫర్లు? అవునవునవును, 100%. అంతే కదా. ఇప్పుడు నేను మొన్న స్టేజ్ మీద కూడా అదే చెప్పాను. ఫస్ట్ 10th రోజు నేను ఎమోషనల్ అయినప్పుడు కూడా, పెద్ది అనే సినిమా అంత పెద్ద సినిమా, భోపాల్ వెళ్ళారు, తర్వాత అన్ని రాష్ట్రాలు తిరిగారు, అన్ని దేశాలు తిరుగుతున్నారు, ముంబై వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు. ఎందుకు? సినిమాని ప్రమోట్ చేయాలని. అందరు ఆర్టిస్టులు వచ్చారు, కోర్స్ వాళ్ళకి టికెట్లు వేసారో వచ్చారో అది తర్వాత విషయం, కానీ సినిమాని ప్రమోట్ చేయాలి, సినిమాలు జనాలకు తీసుకెళ్ళాలి, సినిమాని 350 కోట్లు పెట్టిన సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలని వాళ్ళు కష్టపడ్డారు. అంతే కదా. అలాగే సంగీతం డైరెక్టర్ గారు సంగీతం శ్రీనివాస్ గారు సింగ్ గీతం అని ఒక సినిమా చేశారు. 94 ఏళ్ల వయసులో ఆయనే వచ్చి వీల్ చైర్లో వచ్చి ప్రమోట్ చేసి నిలబడి నా సినిమా ఇది అని చెప్పారు. ఏమవసరం ఆ ఏజ్ లో, అది గొప్ప కదా. సో అలాగే ఆ సినిమా కోసం కమల్ హాసన్ గారు వచ్చారు, అందరూ వచ్చారు. అంటే సినిమాని బ్రతికించడానికి, సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి అతనికి చివరి ఆయుధం అదొకటి. ప్రమోషన్ అనేది ఆయుధం. అదే కదా. రీచ్ అయ్యాక హిట్ ఫ్లాప్ మన చేతిలో ఉండదు, ప్రయత్నం అయితే చేయాలి కదా. అలా వదిలేసి వెళ్ళిపోకూడదు. సో అంటే విష్ణుప్రియ కానీ ఇలా తెలియకపోవడం, తెలియని తనం. ప్రమోషన్ కి పైసలు అడగడం అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒక మూవీకి నీకు ఇచ్చేసారు. నాకు వరలక్ష్మి గారు ప్రమోషన్ కోసం సపరేట్ గా డబ్బులు ఇవ్వండి అని అడగలేదు. అదే కదా అనేది ఈవిడికి సంబంధం లేకుండా లాగింది దాంట్లోకి, అంతే. అదే కదా ఫ్రెండ్స్. ఏదైనా కూడా కరెక్ట్ మాట్లాడాలి. ఇగో రాకపోవడం వల్ల మీరు ఏదైనా ఇష్యూ డిస్కస్ చేసుకోవాలి ఉండే సార్, బయట పెడితే తను కూడా డ్యామేజ్ అవుతుంది కదా, అట్లా చెప్పుకుంటే మనం కూడా ఒబే చేయొచ్చు. ప్రమోషన్ కి పైసలు ఇవ్వలేదు అంటే మీ ప్రోడక్ట్ ని వేరే ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడానికి కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు తనని వరలక్ష్మి గారిని వేరే మూవీకి ప్రమోషన్ అంటే అది నా సంబంధం లేదంటే, నా డేట్ కాల్ షీట్ లేదంటే ఇవ్వచ్చు. తన మూవీకి తను ప్రమోషన్ కి పైసలు ఇవ్వడం అనేది తప్పు. అది చాలా వరకు తీసుకోరు సార్, అది తీసుకోరు. డేట్ షెడ్యూల్ ఇస్తారు. అది అంటే సంబంధం లేకుండా ఈవిడేదో మాట్లాడింది. అసలు వరలక్ష్మి గారు అయితే నాకు ప్రమోషన్ కి డబ్బులు ఇవ్వండి అని అనలేదు ఎప్పుడు. అలాంటి ఇదే లేదు. కానీ ఎవరు అడగరు, ఏ ఆర్టిస్టులు అడగరు. అది మన బాధ్యతనే వస్తారు ఇంకా చాలా మంది. కానీ ఇప్పటి ఆర్టిస్టుల కన్నా సీనియర్ ఆర్టిస్టులను చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ఎన్నో ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది కదా, దే విల్ విన్ హాఫ్ అన్ అవర్ ముందు 10 minutes బిఫోర్ ఉంటారు. అవును, 10 సార్లు ఫోన్ చేస్తారు వాళ్ళు. నేను మీకు బయలుదేరినప్పుడు ఎందుకు నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉండేది అంటే ఎక్కడ అనేది తెలియక ఎక్కడైనా మిస్ అవుతాయి అని ఒక 5 నిమిషాలు అంటే ఎప్పుడు మైండ్ లో అంటే ఒక 5 minutes లేట్ వెళ్తున్నాం అంటే తెలిస్తే బాగుంటది, సరే ఇలా అవ్వచ్చు. అవునవును. అప్పుడు నేను వెయిట్ చేస్తారులే అనే ఫీలింగ్ నాకు అవసరం లేదు. ఎందుకంటే మన టైం మనం ఇచ్చాం కాబట్టి ఆ టైం చూస్తున్నాను. నేను వెంటనే మెసేజ్ పెట్టాను, నిన్న కూడా మెసేజ్ పెట్టాను. ఎందుకంటే షెడ్యూల్ ఎలాగైతే మారిపోయిందో అందరికి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇట్స్ గుడ్ కదా. అంతే. ఇప్పటి వాళ్ళకి లేదు, అది ఎటో వెళ్ళిపోతారు కదా. ఏమనుకుంటున్నారు, దేవుళ్ళు లాగా జనాలు ఆదరిస్తేనే మనం అందరం, అంతే. ఆర్టిస్టులు లేదంటే టెక్నీషియన్స్ ఎవరైనా జనాలు ఆదరిస్తే మనం ఇక్కడ ఉంటాం. మీరు ఒకటి గమనించారా, అప్పట్లో 25 సినిమాలు తీసేళ్ళు ఒకటే ప్రొడక్షన్. శ్రీదేవి గారు కానీ ఇంకా చాలా మంది, జయసుధ గారు. ఇప్పటి వాళ్ళు 2 సినిమాలు తీస్తే 3వ సినిమాకు దిక్కులేదు. ఇక ఇవి చేస్తే ఎవరు పిలుస్తారు? ఇంకా కరెక్ట్. ఇవన్నీ ఫ్లోర్లు, కొంతమంది హోటల్స్ బుకింగ్ అని, ఇదే కావాలి మాకు, ఇవే కావాలని రికమెండేషన్స్, ఇవన్నీ వాళ్ళ కడుపు వాళ్ళే కొట్టుకుంటున్నారు. అంతే. చూసాం కదా అసలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.